నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనమే ముందడుగు వేయాలని, అందరూ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి గ్రామం 11వ వార్డులో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటి నీరు పోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, నేరటి తన్వి మరియు రాజు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. బట్టేస్తుంది మనమే ఉంటుంది. అమ్మ ఇదండి మేడం, ఇక్కడ జై ప్రకాశన, జై ప్రకాశన, ప్రకాశన గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తొండుపల్లి మున్సిపాలిటీలో తొండుపల్లి గ్రామం సరిహద్దులో ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు, తెలంగాణ హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకి ఆక్సిజన్ కానీ మానకాలమే కానీ దీంతో ఎంతో బ్రహ్మాండంగా కూర్చే అవసరంగా ఉంటుంది. గతంలో మనం చూసినాం, చిన్నతనంలో ఊర్లో ప్రతి ఇంటి మూట చెట్టు ఉండేది. ఊర్లలో కూడా చెట్లన్నీ వనాలు బాగుండేది. ఆ వనాలని లేకపోవడంలో ఈరోజు ఈ వనం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. అందుకని ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో లాంటి చెట్టు గాలి అవసరం. మనకు అవసరం తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నా నిర్ణయం తీసుకొని పెడుతుంది, చాలా సంతోషం. గతంలో కూడా మీరు చూసినారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మొక్కలు పెట్టి ఎంతో వనం పెంచడం జరిగింది. మలకారమే కానీ అక్కడనే కానీ రాళ్ళగూడెం, కొత్తగూడెం కానీ పెద్ద కూడా వనాలు ఎంతో పెట్టి బాగా బ్రహ్మాండంగా చేసినాం. ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఎంతో చేస్తుంది, చాలా సంతోషం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి పని చేయాలని మనం ఆలోచిస్తాం. అనుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో మేము చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కూడా. అందుకని ఇవి అన్నింటిని కూడా కాపాడే బాధ్యత ఉంటుంది. వర్షాలు పడకుండా నీళ్లు పోసి ఇట్లాంటి, ఎందుకంటే కంపౌండ్ వల్ల దీనికి బాగున్నది. ఇలాంటి చెట్లు మొలిచినానికి ఊరికి కూడా బాగా ఆక్సిజన్ కానీ గాలి కానీ బాగుంటుంది. దీనివల్ల రోగాలు అనేది రాదు మనకు. దీనివల్ల పెద్దగా అయినా కూడా గాలి వల్ల కూడా మనకు వర్షాలు పడే అవకాశం కూడా మనకు ఉంటుంది. చాలా చూస్తున్నాం, ఇప్పుడు వర్షాలన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టినాయి. అందుకని ఇప్పటికే వర్షాలు కులవాలి. వర్షాలు లేకుండా ఇట్లా హరితారం పెట్టడం ఇవన్నీ కూడా ముందుకు పోతాయని చెప్పి